హాయ్ గైస్. సో ఈరోజు ఎంతో టేస్టీ అయిన ఉసిరికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని అది హీట్ అయిన తర్వాత గుప్పుడు జీలకర్ర, మెంతులు అండ్ అలాగే ఆవాలు యాడ్ చేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి చల్లారాక పౌడర్ కింద ఆడి పక్కన పెట్టుకోండి. ఉసిరికాయలు నీట్గా వాష్ చేసి దాన్ని తుడిచేసి అస్సలు తడి ఉండకూడదు అనమాట. సో దానికి నాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత బ్యాండ్ని తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఉసిరికాయ ముక్కలను అయితే అందులోకి వేసేయండి. ఏంటిలా నొరుగు వస్తుందంటే మేము గానుగ నూనె అయితే యూజ్ చేసాం, సో దానివల్ల అనమాట. సో ఆ నూనెలోంచి ఉసిరికాయ ముక్కలు అయితే బయటికి తీసేయండి. అదే నూనెలోకి వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇంగువ అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఉసిరికాయ ముక్కలు ఎలా ఉండాలంటే ముట్టుకుంటే ఇరిగిపోయేలా ఉండాలన్నమాట. ముక్క గట్టిగా అవ్వనివ్వకండి, అస్సలు బాగోదు. సో అందులో ఉన్న గింజలన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అందులోకి వెల్లుల్లిపాయలు అని చెప్పాను కదా, చితక్కొట్టి అందులో వేసుకోండి. ముందుగా ఆడపెట్టుకున్న పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్, ఒక 10 to 11 టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మన తాలింపు అయితే పెట్టుకున్నాం కదా, అది అప్పుడే వేసేయొద్దు. సో ఫస్ట్ ఈ మిక్చర్ మొత్తం ఆ ముక్కలకి పట్టేలా బాగా కలుపుకొని దాని తర్వాత ఈ తాలింపు ఏదైతే ఉందో అదైతే అందులో యాడ్ చేసేసి కొంచెం ఆయిల్ పడితే ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. సో అంతే గైస్, ఎంతో టేస్టీ అయిన ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.